ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినాన్ని ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో తిరుచానూరు కొట్రమంగళం రోడ్డు స్వర్ణముఖి నదీ తీరాన అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. కాగా ఈ వేడుకలకు సంబంధించిన గోడపత్రికలను గురువారం తిరుపతి నేరేళ్లమ్మ ఆలయం వద్ద ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున ఉదయం గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమై ఘడియకు పూజలు, అభిషేకాలు జరుగుతాయని, భక్తుల కోలాటాలు, చెక్క భజనలు, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు. ప్రజలందరూ విచ్చేసి పరమశివుని ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు కళ్యాణి, విద్వాన్ కస్పా పద్మనాభన్, వినాయకనగర్ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ధర్మకర్త కుండే చెంగారెడ్డి, ప్రధాన అర్చకులు పురోహితులు సురేష్ స్వామి, ప్రముఖ గాయకులు తిరుపతి ఆదిగురు స్వామి, సాయి కృష్ణ, ప్రవీణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఫిబ్రవరి 26, 2025 మహాశివరాత్రి కార్యక్రమాలు తిరుచానూరులో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఉదయం నుంచే అభిషేకాలు, అర్చనలు, గోపూజలు అన్నీ ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు శివపార్వతుల కళ్యాణము, అదేవిధంగా లింగోద్భవ సమయంలో 72 రకాల ద్రవ్యాలతో అభిషేకము, సిద్ధి పూజ, అదేవిధంగా భక్తులచే పాల పొంగల కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారు, స్వామివారి అనుగ్రహం తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా తిరుచానూరు కొట్రమంగళం రోడ్లో స్వర్ణముఖి నది తీరాన ఈ మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉదయం నుంచే అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు ఉంటాయి. నిరంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ ఉంటుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు శివపార్వతుల కళ్యాణం, లోక కళ్యాణం కోసం శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే నైట్కి 12 గంటలకు లింగోద్భవ దర్శనం చాలా అద్భుతంగా జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ, చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి లింగోద్భవ దర్శనం చేసుకుని పునీతులు కావాలని, ఆ బోలో శంకరుని ఆశీస్సులు మనకందరికీ కలగాలని ఈ కార్యక్రమం ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతుంది.